హైదరాబాద్లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు టోర్నమెంట్లను నిర్వహించనున్నట్లు హెచ్పిఆర్సీ సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా 4 దేశాలు పోటీలో పాల్గొనున్నాయి. ఈ టోర్నమెంట్లో ఇండియా, యుఎస్ఏ, ఎల్స్కుబర్గ్, స్పెయిన్ టీంలు పాల్గొంటాయని పోలో సంస్థ ప్రెసిడెంట్ చైతన్య కుమార్ తెలిపారు. గతంలో ఈ టోర్నమెంట్లో పురుషులు, స్త్రీలు సెపరేట్గా పాల్గొనేవారు. కానీ ఈసారి మిక్స్డ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. దీనికి తెలంగాణ టూరిజం అన్ని ఏర్పాట్లను చేసినట్లుగా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ షేక్ రియాజ్ అహ్మద్ వెల్లడించారు. ఇక ఈ ఇంటర్నేషనల్ పోటీలో ఆసక్తి గలవారు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. 4 దేశాల నుంచి టీమ్స్ వచ్చి ఉన్నాయి. ఇక్కడ ఇండియా, యుఎస్, స్పెయిన్, లక్సంబర్గ్. ఇండియాకి 2 టీంలు ఉంటాయి, యుఎస్ఏకి 2 టీంలు ఉన్నాయి. ఈ 6 టీంలు లీగ్లో ఆడతారు. ఇంకా మన ఫైనల్ మ్యాచ్ 10th March 2024 ఉంటాయి. ఆల్ మ్యాచెస్ విల్ బి ప్లేడ్ ఫ్రమ్ 7 PM to 8 PM అండర్ ఫ్లడ్ లైట్స్ అట్ ద హెచ్పిఆర్సీ అరీనా. తెలంగాణ ప్రభుత్వం మాకు బాగా సపోర్ట్ ఇస్తుంది. మా మెయిన్ స్పాన్సర్ తెలంగాణ టూరిజం ఉన్నది. ఈ సంవత్సరము మాకు వాళ్ళ దగ్గర నుంచి కాఫీ ప్రోత్సాహం దొరికింది. మేము కొత్త మినిస్టర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం, అన్ని అఫీషియల్స్ని కలిచాము. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ తరఫున ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మేము రెగ్యులర్లీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఇనిషియేట్ చేసింది 2019లో. అప్పుడు కువైట్ టీమ్ పిలిచాము, కువైట్ టీమ్ని ఇన్వైట్ చేశాము. వాళ్ళు వచ్చారు, కువైట్ అండ్ ఇండియా పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత యుఎస్ టీమ్, ఈజిప్ట్ టీమ్ రావడం జరిగింది. దాని తర్వాత యుఎస్ టీమ్, బ్రిటిష్ టీమ్ అండ్ ఇండియా టీం రావడం జరిగింది. ఇప్పుడు ఈసారి లక్సెంబర్గ్, స్పెయిన్, యుఎస్ఏ అండ్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ నుండి 6:30 నుండి మ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఎవ్రీ డే 6:30 నుండి 10th వరకు, 6:30 PM ఎవ్రీ ఈవినింగ్ 4th to 10th, అంటే 4th March నుండి 10th March వరకు ఎవ్రీడే ఈ ప్రోగ్రామ్స్, ఈ మ్యాచెస్ జరగనున్నాయి. ఇందులో ఈ టీమ్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ పోలో అనే గేమ్లో మాత్రమే ఆడ మగ ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ మిక్స్డ్ టోర్నమెంట్. ఇంతకుముందు మనము బిఫోర్ టైం జరిపించినవి విమెన్స్ పోలో మాత్రమే. ఈసారి మాత్రం మిక్స్డ్ టోర్నమెంట్, అంటే మెన్ అండ్ విమెన్ కలిసి ఒక టీంలో ఉండవచ్చు. వాళ్ళు ఆడడం జరుగుతుంది. ఇట్స్ అ ట్రీట్ టు వాచ్ అన్నట్టు. సో ఈ క్లబ్ అనేది హెచ్పిఆర్సీ మనం 2005లో స్థాపించడం జరిగింది. 2005లో లిమిటెడ్ హార్సెస్తో స్టార్ట్ చేసాము. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పరిస్థితి లేకుండా ఉండింది. దాని తర్వాత ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు జరిగిందంటే మనం ఇంటర్నేషనల్ స్టేడియం బిల్డ్ చేసాము.